ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మీరందరూ దీవించబడాలని, ఆదరించబడాలని, మీ భయముల నుంచి మీరు విడుదల పొంది ఎల్లప్పుడూ సంతోషంతో మీ జీవితాలు ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఆయన వాక్కును ధ్యానం చేసుకుందాం. పరిస్థితులకు భయపడక దేవుని వాక్యమునకు విధేయత చూపుటలో మనకి క్షేమము, విడుదల ఉన్నాయి. రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనమును ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండమని ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుర్దినాలలో, ఈ అంత్య దినాల్లో లోబడే అనుభవం అంటే చిన్నపిల్లలకు కూడా ఇష్టం లేదు. తగ్గించుకునే అనుభవం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత చూపే అనుభవం, మాట వినే అనుభవము చిన్న పిల్లలకు కూడా ఇష్టము లేకుండా అవిధేయులుగా మరి ఉంటున్నారు, గర్వాంధులుగా ఉంటున్నారు, అహంకారులుగా ఉంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, క్రీస్తునందలి భయముతో మరి ఒకనికొకడు లోబడి ఉండమని ప్రభు చెప్తున్నాడు. పై వచనములో ఉంటుంది కదా, మరి తండ్రికి సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. సమస్తమును గూర్చి కూడా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. అవును, ఈ ఉదయకాలం నిన్ను సజీవులుగా లేవనెత్తాడు. సమస్తమును గూర్చి నీకు మేలు జరిగిన, కీడు జరిగిన, శోధన వచ్చిన, శ్రమ వచ్చిన, దుఃఖం వచ్చిన అన్నిటి యందు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ కూడా చెల్లిస్తూ ఒకనికొకడు లోబడి ఉండాలి. క్రీస్తునందలి భయముతో లోబడి ఉండాలి. అవును, ఆయనకు భయపడువారు ఎక్కడా అని ప్రభు ప్రశ్నిస్తా ఉన్నాడు. నిజముగా దేవునికి భయపడే బిడ్డలు లోబడి ఉంటారు. నేను అధికారిని, నేను గొప్ప ఉద్యోగిని, నేను గొప్ప జ్ఞానిని కదండి, నేను గొప్ప ఆస్తిపరుణ్ణి అనుకోరు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళినాడు. శిష్యుల పాదాలు కడిగినాడు. నేను కడిగినట్లే, నేను చేసినట్లే మీరు కూడా చేయాలి కదండి. ఆయన మరి తను తాను మరి తగ్గించుకొని లోబడి ఆయన పాదములు, శిష్యుల పాదములు కడిగి మాదిరి చూపించిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, లోబడుటలో మనకు ఆశీర్వాదం ఉన్నది. విధేయత చూపుటలో మనకు ఆశీర్వాదం ఉన్నది. తగ్గించుకొనుటలో మనకు ఆశీర్వాదం ఉన్నది. అవును, తగిన కాలమందు ఆయన మనలను ఘనపరచడానికి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉన్నప్పుడు ఆయన మనలను ఆయన సమయంలో మన కొరకు నియమించిన తగిన కాలంలో ఆయన మనలను ఘనపరిచే దేవుడు, ఆయన మనలను హెచ్చించే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది దేవుని యొక్క ఘనతను, హెచ్చింపును పొందుకున్న తర్వాత లోబడ నొల్లని వారుగా, మరలా లోబడ నొల్లని అనుభవం వైపు తిరిగిన వారుగా ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో కూడా. దావీదు భక్తుడు అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను. అవును ప్రియ దేవుని బిడలారా, గొప్ప సొలొమోను జ్ఞాని. మరి దేవుడు ఎంతో గొప్ప జ్ఞానము, ఐశ్వర్యము, ఘనత ఇచ్చిన తరువాత దేవునికి లోబడుటలో తప్పిపోయిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, ప్రభు మనకిచ్చిన కృపలను బట్టి, ప్రభు మనకిచ్చిన ఈవులను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి కూడా ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యందు భయము కలిగిన వారమై ప్రతి ఒక్కరికి లోబడే మనసు, అంటే గౌరవించే మనసు, సన్మానించే మనసు, విధేయత చూపే మనసు. చిన్న బిడ్డలు, కొంతమంది బలహీనులు చెప్తున్నప్పుడు వీళ్ళు నాకు చెప్పేదేంటి, వాళ్ళు చెప్తే నేను వినాలా, నేనేంటి, నా హోదా ఏంటి అని ఎంతోమంది ఆత్మీయులైన బిడ్డలు మరి లోబడనొల్లని వారుగా, గర్వము కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవునికి భయపడేవారు ప్రతి విషయంలో కూడా మరి చూడండి, మంచి విషయాలు చిన్న పిల్లలు చెప్పినా, బలహీనులు చెప్పినా, చదువులేని వారు చెప్పినా, హోదా లేని వారు చెప్పినా తీసుకోవాలి. దీనులు చెప్పినా తీసుకోవాలి మంచి విషయాలలో. అవును ప్రియ దేవుని బిడలారా, దేవునికి క్రీస్తునందలి భయముతో లోబడే మనసు ఈ దినము నుంచి మనము కలిగి జీవిద్దాం. మన యొక్క గర్వము ఏపాటిది? అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన దీనులను దృష్టించే దేవుడు, దీనులకు తన కృపనిచ్చే దేవుడు, దీనులను తగిన కాలమందు ఘనపరిచే దేవుడుగా ఉండగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడుచు. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని మహిమపరిచే జీవితాన్ని జీవిద్దాం.
ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. క్రీస్తునందలి భయముతో ఒకడికొకడు లోబడి ఉండమని ఈ ఉదయకాలం నీ వాక్యం చేత నీ బిడ్డలను దర్శించారు. లోబడే మనసు ఎవరూ తీసుకోవట్లేదు. ఒక గద్దింపు, ఒక హెచ్చరిక ఎవరికి నచ్చట్లేదు ప్రభువా. మేమెందుకు వినాలి, మేమెందుకు తీసుకోవాలి అని విమర్శించేవారుగా ఉంటున్నారు. నీ యందు నిజముగా భయము, భక్తి కనుపరిచే బిడ్డలు లోబడతారు, విధేయత చూపుతారు, తగ్గించుకుంటారు, దీనులుగా ఉంటారు. అటువంటి కృప ఈ మాటలు విన్న నీ బిడ్డలందరికీ దయచేయండి. నీవు తండ్రి నాయన శిష్యుల పాదాలు కడిగిన దేవుడవు, తగ్గించుకున్న దేవుడవు, సర్వాంతర్యామి, అనంత జ్ఞాని, సర్వ సృష్టికర్తవైన నీవు తండ్రి, నీవు లోబడి మాదిరి చూపించావు. తండ్రికి లోబడి ఉన్నావు, తండ్రి చిత్తానికి లోబడి ఉన్నావు. అలానే తండ్రి, నీవు మా పరలోకపు తండ్రిగా, నీకు లోబడే పిల్లలంగా, నీ అందు భయము కలిగి ఒకనికొకడు లోబడుచు నీతి కార్యాలు, మంచి కార్యాలు, నీ యందు కృతజ్ఞత కలిగి జీవించుటలో కృప చూపమని నీ బిడలను నీ శక్తి చేత, నీ వాక్కు చేత దర్శించి ఈ దినమంతా నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.